వెల్కమ్ టు ద పాయింట్. మరోసారి విద్యార్థుల సీజన్ మొదలైంది. అంటే ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ మాత్రమే కాదు, విదేశాల్లో కూడా అడ్మిషన్స్ తీసుకుని వెళ్ళే సమయం ఆసనమైంది. కానీ నిజానికి గత కొన్నేళ్లలో చూస్తే దాదాపు ఉన్న 40-45 దేశాలలో వెళ్తున్న విద్యార్థుల సంఖ్య, భారతీయ విద్యార్థుల్లో దాదాపు 663 మంది మరణించారు వివిధ కారణాలతో అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఇటీవల జరిగిన సంఘటన కూడా దీనికి ఒక ట్రిగ్గర్ అనమాట. మరి ఇంతమంది విద్యార్థులు రకరకాల కారణాలతో అక్కడ ఎందుకు మరణిస్తున్నారు? వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కావచ్చు, లేక జరుగుతున్న సంఘటనలు, అక్కడ ఉండే వాతావరణం అనుకూలించట్లేదు అనుకోవాలా, లేక ఇది సంఖ్యాపరంగా వెళుతున్న వారి సంఖ్యతో పోల్చుకుంటే తక్కువే అని సరిపెట్టుకోవాలా? ఈ అంశంపై మాట్లాడదాం. అంటే విదేశీ విద్యకు సంబంధించి భారతీయ విద్యార్థులకి ఇవ్వవలసిన కొన్ని మార్గదర్శకాలు ఇవాల్టి షోలో. T20 సర్వీసెస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి మనతో పాటు సందీప్ కుమార్ గౌర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. అండ్ అలాగే అమేజ్ కెరియర్ గైడెన్స్ తరఫున శ్రీనివాస్ ఏపూరి గారు, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. నమస్కారం సార్, వెల్కమ్ అండి. సార్, శ్రీనివాస్ గారు, మీతో మొదలు పెడుతున్నాం. అసలు విదేశీ విద్య అంటే ఒక విధంగా చాలా గొప్ప అవకాశం. అన్నీ అమ్ముకుని అప్పో సొప్పో చేసినా సరే మధ్యతరగతి కుటుంబాల్లో కూడా పంపిస్తున్నారు. ఈ సంఘటనలు చూస్తే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటున్నారు సార్? మేడం, ముఖ్యంగా మనం ఇప్పుడు రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫిగర్ అయితే ఇచ్చారు 633 ఈ 5 ఇయర్స్లో, గడిచిన 5 సంవత్సరాల్లో జరిగింది. అంటే మేజర్గా ఏంటంటే మేడం, ఇందులో మీరు ఆ స్టాటిస్టిక్స్ చూసినా క్రైమ్స్లో చనిపోయిన వాళ్ళు ఒక 19 మెంబర్స్ అని అట్లాగా స్టాటిస్టిక్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే క్రైమ్ రేట్ అనేది మనకు తెలుసు, యూఎస్లో ఎట్లా ఉందో మనకు తెలుసు. అవును. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఎక్కువ క్రైమ్ రేట్ కూడా మీకు వాళ్ళు చెప్పిన దాంట్లో కెనడా చెప్పారు. మీరు ఒక 3-4 ఇయర్స్ వెనక్కి వెళ్ళి సేఫెస్ట్ కంట్రీ ఏది కంట్రీలో ఉండాలి అంటే పిఆర్ కోసం ఎక్కువ ట్రై చేసిన కంట్రీ కెనడా. ఎందుకంటే ఈజీగా పిఆర్ వస్తుంది. ఈజీగా పిఆర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బ్యాక్లాగ్లు ఉన్నాయనుకోండి స్టూడెంట్. జనరల్గా వాళ్ళు 1 ఇయర్ కోర్స్కి వెళ్ళిపోతుంటారు, ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ పిఆర్ ప్రాసెస్కి వెళ్తారు. సో అందువల్ల అంటే మనం చూసినట్లయితే మీకు నెంబర్ చూస్తే యూఎస్ కన్నా కెనడాలో ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్. అవును. మీరు కంపేర్ చేసుకుంటే యుఎస్ ఏరియా అంతా, లేకపోతే నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఎన్ని, అవన్నీ కూడా చూసుకోవచ్చు. జనరల్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మేడం, నా దగ్గర కూడా స్టూడెంట్స్ వేరే ఈ ఓవర్సీసా లేకపోతే మామూలు కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు ఎవరైనా వెళ్తుంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి మేడం, మీకు ఆల్రెడీ న్యూమోనియా ప్రాబ్లం ఉంది, లేకపోతే సైనసైటిస్ ఉంది. కొన్ని కంట్రీస్ ఇప్పుడు మీరు కెనడా తీసుకున్నట్టయితే మెజారిటీ మీరు మైనస్లో ఉంటారు టెంపరేచర్. మీకు ఇక్కడ మామూలు వింటరే కష్టం అవుతున్నప్పుడు ఇష్యూస్ వస్తాయి. అవును. తర్వాత కొన్ని కేసెస్లో ఏంటంటే నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఒక స్టూడెంట్ ఇటలీ వెళ్ళాడు. ఇటలీ వెళ్తే ఒక 5-6 మంత్స్కి తనకి కాళ్ళ నొప్పులు బాగా వచ్చింది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విన్నాడు అనుకోండి 25, హీ వాస్ 25 అంతే ఆ టైంకి. ఇప్పుడు వింటే ఒక 1 అవర్లో మర్చిపోతాడు, మెమరీ లాస్ అయిపోయింది. సో వాళ్ళు చాలా 6-7 డాక్టర్స్ చెక్ చేశారండి. చేసాక ఆయనకి ఈ ఎన్విరాన్మెంట్ నీకు పడదని చెప్పారు. అది అంటే అంత పడని వాతావరణాలు కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఏంటంటే ఆ కోల్డ్కి మీరు ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకోకపోతే ఈవెన్ మన బ్రెయిన్లో ఉండే కొన్ని రక్తనాళాలు కూడా కొన్ని గడ్డగట్టే పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా అంటే అడుగుతున్న విషయం ఏంటంటే సార్, ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు స్పొరాడిక్గా జరుగుతున్నాయి. కానీ జరిగినప్పుడు మాత్రం చాలా మన తెలుగింటి అబ్బాయి వెళ్ళాడు అని వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ మొత్తుకుంటూ ఉంటే చాలా బాధేస్తుంది. ఇవి జనరలైజ్ చేసే విషయమా, లేక అన్ఫార్చునేట్లీ ఇలా స్పొరాడిక్గా జరుగుతున్నాయి అనుకోవాలా అనేది ప్రశ్న. శ్రీనివాస్ గారు, మీ పాయింట్ ఏంటి సార్? యాక్చువల్గా సందీప్ గారు, మన తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ నుంచి ఉన్నామని చెప్పుకోవచ్చు. సో ఇండియా మొత్తం మీద ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ మన దగ్గర నుంచి ఎక్కువ. అలాగే బీకామ్, బీఎస్సీ ఇలా అన్ని టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా లైక్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, మాస్టర్స్కి ఎక్కువ వెళ్తున్నారు. సో బేసిక్గా మన కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు యాక్చువల్గా మనం చూసే న్యూస్ ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతుందో లైక్ మన స్టూడెంట్ అనేది ఎక్కువ మనం ఫోకస్ చేస్తున్నాం. అవును. సో తెలుగు స్టూడెంట్కి అయ్యింది అనేసరికి అంటే 100స్లో 80-90% తెలుగు స్టూడెంట్ ఉండే వరకు మనకు ఈ రీజన్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. అవును. సో బేసిక్గా మన లైక్ 20-30 ఇయర్స్ ముందు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా చేంజెస్ ఉన్నాయి అబ్రాడ్ ఎడ్యుకేషన్లో. 20-30 ఇయర్స్ బ్యాక్ చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. అవును. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐదర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, లేదంటే మేనేజ్మెంట్కి కానీ, లేదంటే మెడికల్ కానీ. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ యూఎస్ కానీ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో
ఈవెన్ కొన్ని యూనివర్సిటీస్లో 90% స్టూడెంట్స్ మన వాళ్ళే ఉన్న రీజన్స్ కూడా ఉన్నాయి. సో లాస్ట్ 2023 మనం క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఒక యూఎస్కి 1,40,000 వీసాస్ వచ్చాయి 2023లో. కెనడాలో ఆల్మోస్ట్ 1,00,000 వీసాస్ వచ్చాయి. ఆస్ట్రేలియాకి 1,22,000 వచ్చాయి. అండ్ యూకేకి 1,20,000 వీసాస్ వచ్చాయి. సో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. అండ్ వీళ్ళు అందరూ కూడా బేసిక్గా లైక్ బేసిక్గా అకాడమిక్ని యూనివర్సిటీని చూస్ చేసుకోవడంతో పాటు ఆ ఏరియా సేఫ్టీని, దాని తర్వాత ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని కొంచెం చెక్ చేసుకోవడం మిస్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. రైట్, అది అంటే ఈ చెక్ చేసుకోవడం ప్లస్ అక్కడ ప్రిపేర్డ్నెస్ తక్కువ ఉంటుంది, ఎస్, ఏ ప్లేస్కి వెళ్తున్నామో తెలుసుకోవడంలో దానిలో అని చెప్పి. అవును. కానీ ఓవరాల్గా అండి అంటే ఈ సంఘటనలు బాగా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయంటారా? పెరుగుతున్నాయనే చెప్పొచ్చు మేడం. పెరుగుతున్నాయి అంటే ఈ సంఘటనలు ఆర్ లేదు బయటకు వస్తున్న సంఘటనల సంఖ్య ఎక్కువ అంటారా? సంఘటనలు పెరుగుతున్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏమవుతుందంటే మేడం, రీజన్స్ చెప్పవచ్చు. రీజన్స్ చెప్పండి. సో బేసిక్గా ఈ 600 కౌంట్ ఏదైతే ఉందో, రైట్, డెత్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో రోడ్ యాక్సిడెంట్స్ని తీసుకోవచ్చు. సో రోడ్ యాక్సిడెంట్లో మేజర్గా అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు లైక్ వాళ్ళ మినిమం స్పీడ్ 65 మైల్స్ నుంచి పర్ అవర్ ఉంటుంది. అంటే యావరేజ్గా 104 కిలోమీటర్స్ పర్ అవర్. సో 65 మైల్స్ నుంచి 75 మైల్స్ ఉంటుంది. సో యావరేజ్గా 104 కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి 140-130 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు. సో ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మన ఇండియాలో 140-130 ఇలా స్పీడ్ మనం వెళ్ళాం కాబట్టి ఇది ఒక అవగాహన లేకపోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ అనేది జరుగుతుంది. రైట్. అండ్ మెడికల్ కండిషన్స్ సార్ చెప్పినట్లుగా కెనడా వచ్చేసి కోల్డ్ కంట్రీ, ఎస్, మెడికల్గా వాళ్ళకి ఆల్రెడీ లైక్ కోల్డ్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉండటము, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండటము, ఇలాంటి వాటిల్లో కూడా ఇలాంటి మరణాలు జరుగుతున్నాయి. అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ కూడా జరుగుతుంటాయి, ఫ్లడ్స్ కానీ అర్త్క్వేక్స్ కానీ. లేదు ఎక్కడికో చూడడానికి సైట్ సీయింగ్ అని వెళ్ళి పైన ఎక్కడి నుంచో కింద పడిపోయిన తెలుగు విద్యార్థి అని హెడ్లైన్స్ చదువుతాం. అవునండి. సో ఇవన్నీ చాలా కలవర పెడతాయి. అంటే ఎక్కడో వాళ్ళ సేఫ్టీని వాళ్ళు అంటే కొంచెం వాతావరణంతో పాటు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మాట కొంత వాస్తవం. ఏమంటారు సార్ శ్రీనివాస్ గారు? అంటే ఒకటి మేడం, ఇట్లాంటి సంఘటనలు స్టూడెంట్స్ ఎక్స్కర్షన్సా లేకపోతే బయట టూరింగ్ అలా వెళ్ళి జరిగేవి అన్ని కంట్రీలో జరుగుతాయి మేడం. అవును. ఇక్కడ మన దేశంలో చనిపోతే దాన్ని ఒక రకంగా మనం చూస్తాం, వేరే దేశంలో చనిపోతే ఒక రకంగా చూస్తాం. ఇంకొకటి ఏంటంటే మేడం మెయిన్ ఇందులో ఒకటి అక్కడ ఉన్న వాళ్ళతోటి అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేసుకొని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా యూఎస్ అవన్నీ చదువుకుని వచ్చారు, అక్కడ ఉండి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏదో పార్ట్ టైంలో యూనివర్సిటీలో రాలేదనుకోండి, ఇక్కడ జనరల్గా ఏంటంటే ప్రొఫైల్ చూసుకునేటప్పుడే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 20 బ్యాక్లాగ్లు ఉంటాయండి డిగ్రీ మొత్తం మీద. అవును. టార్గెట్ చేస్తారు, యూఎస్ టార్గెట్ చేస్తారు. అంటే వాళ్ళు మనం తక్కువగా మాట్లాడడం కాదు మేడం. ఇంకా బాధాకరం ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి జిఆర్ఈ లాంటి ఎగ్జామ్ని ప్రాక్సీతో రాసుకుని కూడా వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు. అది చాలా పేపర్లో వచ్చింది, మొత్తం అందరికీ తెలుసు. అసలు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ చేసుకోవాలనుకోండి, ఒక టోఫెల్ ఐఎల్స్ ఉంది. ఐఎల్స్ రాయాలంటే కంపల్సరీగా వాళ్ళ సెంటర్కి వెళ్ళాలి. టోఫెల్కి వెళ్ళాలంటే మనం హోమ్ బేస్డ్ కూడా తీసుకోవచ్చు. అవును. అట్లాంటి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ హోమ్ బేస్డ్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరో ఒకరు సహాయం తీసుకొని చేసుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన నిజం. అసలు ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? మీరు అక్కడికి వెళ్ళాక మీరు నేటివ్ స్పీకర్ కాదు, ఫ్లూయెన్సీ ఉంటుంది. తర్వాత వాడు చెప్పేది మీకు అర్థం కావాలి. అంటే మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నావు దట్ మీరు చెప్పినట్టు ప్రిపేర్డ్నెస్, నిజంగా నిజమైన ప్రిపేర్డ్నెస్ ఉండకుండా ఇది కూడా చాలా అవసరం మేడం. మీరు అక్కడ సొసైటీలో కలవాలి. మీకు యాక్సెంట్ ఈరోజు మనం ఒక తెలంగాణ రాష్ట్రం లేకపోతే తెలుగు మాట్లాడే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే యాక్సెంట్ తేడా వస్తేనే మాట అర్థం కాని విషయం. మీరు ఎవరన్నా రూట్ అడుగుతారు, చివరికి వెళ్ళి లెఫ్ట్ తిరగొద్దని చెప్పాడు, మీకు లెఫ్ట్ తిరగమని అనిపించింది. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మేడం, ఒకటి ప్రొఫైలింగ్లో వాళ్ళు ప్రాపర్గా చూసుకుంటలేదు, ఏదో వెళ్ళాలనే కానీ ఆ లక్ష్యం కరెక్ట్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఈరోజు మన ఇండియన్ కాలేజెస్లో చూసుకున్నా, ఈవెన్ మీరు సోకాల్డ్ టాప్ ఐఎమ్స్ తీసుకోండి, ఐఐటీస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కాలేజీలో మీరు ఎన్ని న్యూస్ చూడలేదు, స్టూడెంట్స్ కొట్టుకొని చనిపోయేదాకా వచ్చిన మెడికల్ కాలేజీలో కూడా చూసాం మనం. అంటే ఇది ఇక్కడ దిగులు ఎందుకు వచ్చేస్తుంది అంటేనండి, దేశం కాని దేశం వెళ్ళి ఇలా అయిపోయాడే పిల్లవాడు. అండ్ ఎక్కువగా చూస్తే అంటే అబ్బాయిలు ఎక్కువ మరణిస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అంటే సంఖ్యాపరంగా చూస్తే ఎట్లా ఉంటుందంటే మీరు పుట్టిన రాష్ట్రం దాటి ఈవేళ మీరున్న దేశంలో మీరు పుట్టిన రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రం వెళ్తేనే మీకు కొంత ఇన్సెక్యూరిటీ వస్తుంది. అవును. మీ మదర్ టంగ్ కాన్ ప్లేసో ఏదో వెళ్తే
అట్లాంటిది ఇంకో దేశంలో డెఫినెట్గా మీకు కొంత ఆ ఫీల్ ఉంటుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కొన్ని చోట్ల పాప మన వాళ్ళు పార్ట్ టైంలో ఏంటంటే మోటార్స్లో కానీ కొన్ని చోట్ల వర్క్ చేస్తున్నారు. అక్కడ ఏదో రాబరీ జరిగింది అనుకోండి, పాపం వీళ్ళు సిన్సియర్గా ఏదో దాన్ని కాపాడేద్దాం అని దాస్తున్నారు. ఇంకొకటి ఏమవుతుంది, మీకు అట్లాంటి రాబరీ అట్లాంటి అటాక్ వచ్చినప్పుడు ఈ క్యాండిడేట్ ఆ దొంగని ఎవరైతే మీకు వచ్చారో వాళ్ళని ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు అసలు. అవును, చాలా పాపం పిల్లలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే చూస్తున్నారు, వాళ్ళు ఏదో మొత్తం సరెండర్ అయ్యారనుకోండి, ఇక్కడ ఉన్నది ఇచ్చేస్తాడు. అవును, మన దేశంలో మరి ఈ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు పాపం చాలా సిన్సియర్గా ఆ సంస్థను కాపాడేద్దాం అనుకుంటున్నారు. చాలామంది ప్రొటెక్ట్ చేస్తున్నారు పాపం. సో వాడికి ఏమవుతుంది, ఐ కాంటాక్ట్ ఇస్తే ఏమవుతుంది, మనల్ని ఐడెంటిఫై చేస్తాడని చంపేస్తాడు. అది అంటే ఇవన్నీ లైఫ్ స్కిల్స్ బేసిక్గా చెప్పాలంటే Compulsory గా ఏమంటారు life skills. సందీప్ గారు? Yes, అంటే ma'am. జీవిత పాఠాలన్నీ ఇందాక మీరు ఇది వేరే కాంటెక్స్ట్ లో చెప్పారు. అవును. లైఫ్ స్కిల్స్ అన్నవి అది ఎవరు నేర్పించేది కాదు. అవును. మన కల్చర్లోనే మనం ఒక నమ్మకంతో ఒక ట్రస్ట్తో ఉండే వాతావరణంలో ఉంటాం. కానీ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొత్త సవాళ్ళు అది బ్రీఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులకు Yes. వెళ్ళినప్పుడు. సో ఉదాహరణకి ఇప్పుడు మనకు చెప్తున్న సంఖ్య అండి, దాదాపు 633 ఇండియన్ స్టూడెంట్స్ మృతి చెందినట్టు తెలుస్తుంది కొన్ని సంవత్సరాలు. కెనడా, అమెరికా అత్యధికంగా ఈ విద్యార్థుల మరణాలు చూస్తున్నాం. 2019 నుంచి 40 దేశాల్లో ఈ సంఖ్య చూస్తున్నాం. అత్యధికంగా 172 మంది విద్యార్థులు కెనడాలో మృతి చెందారు, 108 మంది అమెరికాలో, అలాగే 57 మంది ఆస్ట్రేలియాలో, రష్యాలో 37, జర్మనీ 24 అండ్ పాక్లో 1 మృతి చెందారు. అంటే మనకి యాక్చువల్గా మనం భయపడేది ఎవరు, పాకిస్తాన్ పంపించడానికి భయపడతారు. బట్ యాక్చువల్గా చూస్తే చూడండి ఎన్ని దేశాల్లో ఎన్ని రకాల సవాళ్ళు వస్తున్నాయని చెప్పి. దీనికి పరిష్కారం ఏంటంటారు సందీప్ గారు? ఇంతకుముందు మాట్లాడినట్టు రోడ్ యాక్సిడెంట్స్ని మనం ఒక మెయిన్ రీజన్గా తీసుకోవచ్చు మ్యామ్. అండ్ మెడికల్ కండిషన్స్ ఒకటి, అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఒకటి, అండ్ ఎక్స్టార్షన్. ఇలాంటివి ఇవి కాకుండా దాడులు, హత్యలు, ప్రమాదాలు, దీనిపై కూడా పేరెంట్స్ చాలా ఆందోళన పడుతున్నారు. అండ్ అలాగే అలవాట్ల బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా, అక్కడ డ్రగ్స్కి అలవాటు పడిపోయి పోలీస్ కేసెస్లో చిక్కుకుంటున్న వాళ్ళు, ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళిపోయి పనులు చేసుకుంటూ చిక్కుకున్న వాళ్ళు, అలాగే ఎంబసీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం కూడా మాట్లాడదాం సార్. మీరు చెప్పండి సార్. అంటే మీరు అనేది ఇల్లీగల్ ఇవాళ ఏంటంటే స్టూడెంట్స్ అనేది వెళ్ళాక అక్కడ కొద్దిమంది చూస్తున్నామండి, యూనివర్సిటీలో జాయిన్ కారు, వాళ్ళకు వేసే ఇంటర్వ్యూ అవుతుంది, వేసే వస్తుంది. అస్సలు ఎడ్యుకేషన్ ఇప్పుడు యూఎస్కి ఎట్లా ఉంటుందంటే మేడం, ఏమో కొన్ని యూనివర్సిటీలో మీకు ముందు కొంత అడ్వాన్స్ చేస్తారు, రైట్. సో వీళ్ళు కొద్దిమంది ఇంటర్న్స్నే అక్కడ ఏదో వర్క్ చేసుకుందాం అని వెళ్తారు. సో అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. మేజర్గా ఏంటంటే మేడం, మీరు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఇవన్నీ నివారించాలంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నారు. లైఫ్ స్కిల్ ఏ దేశంలో అన్నా అవసరం, అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ అవసరం. ఇంకొకటి వాళ్ళకి ఏంటంటే కొంత సెల్ఫ్ డిఫెన్స్ తెలియాలి. అవును. తర్వాత మేము స్టూడెంట్స్ కూడా చెప్తామండి, ఈవెన్ క్యాంపస్లో నడిచిన ఎర్లీ డేస్లో గ్రూప్స్గా వెళ్ళండి. అవును. మన నోన్ పీపుల్ తోటి. అలాగే మీరు ఒక ఏరియాకి వెళ్ళారు, చాలా క్రౌడీగా ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, తెలుసుకోవాలి. అది అసలు యూనివర్సిటీలోనే సింగిల్గా వెళ్ళొద్దని చెప్తారండి. నేనైతే ఇనీషియల్గా మనకు కొంత అలవాటు వచ్చే వరకు మీరు ఒక 1 కిలోమీటర్ లోపల కొంతమంది వాక్ చేసుకుంటూ వెళ్తారు. అవును. సో అట్లాంటి దగ్గర కూడా కొంత ఐసోలేట్ అయితే ఆ ప్రాబ్లం ఉంటుంది. రెండోది అంటే ఇక్కడ నుంచి ఒక ఒత్తిడి ఒక కట్టుబాట్ల మధ్య నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా కట్టలు తెంచుకుని కార్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం మొదలుకొని కొత్త ఎక్స్పీరియన్స్ని చవి చూడాలనే ఒక తపనతో విద్యార్థులు చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ చిక్కుకుంటున్న పరిస్థితి కూడా చూస్తాం. సో మరి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంతవరకు బ్రీఫ్ చేయాలంటారండి విద్యార్థుల్ని? ఏ విధంగా ప్రోటోకాల్స్ పెట్టుకోవాలంటారు? బేసిక్గా ఒక యూనివర్సిటీని చూస్ చేసుకున్నప్పుడు ఆ యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది, మీరు 2 years ఆర్ 3 years ఆ కోర్సు పీరియడ్లో మీరు ఉండేంత వరకు ఆ పీరియడ్లో మీకు లివింగ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనేది మేజర్గా అవగాహన ఉండాలి. అవును. ఇదర్ వాళ్ళ సొంత ఫండ్ అయినా ఉండాలి, లేదంటే స్టూడెంట్ లోన్ అయినా తీసుకోవాలి. రైట్. సో ప్రాపర్గా ఇలాంటి గైడెన్స్ లేకుండా ఎవరో చెప్పారు, ఏదో ఒక 20 years బ్యాక్ ఒక అతను వెళ్ళాడు, తను ఏంటంటే 1 రూపీ కూడా ఏం ఇన్వెస్ట్ చేయకుండా తను వెళ్ళిపోయి తను పార్ట్ టైం చేసుకుంటూ తన ట్యూషన్ ఫీజు పే చేసుకుంటూ తన ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా తనే పే చేసుకుంటూ ఇలా గడిపాడు అనే ఒక న్యూస్ని బేస్ చేసుకొని ఈ రోజు వెళ్ళడం అనేది రాంగ్. అసలు ఒకప్పుడు ఇలా thousands of people, lakhs of people వెళ్ళే వాళ్ళు కాదు. సో వాళ్ళకి పార్ట్ టైం దొరికేది. కరెక్ట్. సో ఇప్పుడు పార్ట్ టైం దొరికే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పార్ట్ టైమ్స్ అనేది బేసిక్గా
యుఎస్ లేదా కెనడా ఇలా చూసుకుంటే వీక్లీ 20 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. అది కూడా క్యాంపస్ లోపల మాత్రమే వర్క్ చేయాలి. అవుట్ ఆఫ్ ద క్యాంపస్ వర్క్ చేయడానికి వీళ్ళకి ఎటువంటి ఛాన్స్ లేదు. కానీ మన వాళ్ళు ఇల్లీగల్గా బయట పనిచేస్తున్నారు. అవును. ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెండిచర్ యావరేజ్గా ఒక యుఎస్లో కానీ కెనడాలో కానీ తను ఉండాలి అంటే లివింగ్ ఎక్స్పెండిచర్ మినిమం ఇండియన్ కరెన్సీలో 40,000 అవుతుంది. ఇది చాలా రీజనబుల్గా లైఫ్ స్టైల్ని మనం చేస్తేనే 40,000 ఇండియన్ రూపీస్, ఒక $500 $500 మినిమం. సో అండ్ ట్యూషన్ ఫీ ఎవ్రీ 6 monthsకి వాళ్ళు ట్యూషన్ ఫీ ఏదైతుందో, సెమిస్టర్ ఫీజు ఏదైతుందో అది యావరేజ్గా చూసుకుంటే 5 to 8 lakhs వరకు అవుతుంది. ఇలాంటివి మీరు లోన్ కానీ స్టూడెంట్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే ఫండ్ కానీ దీని మీద ఆధారపడకుండా మేమే సొంతంగా సంపాదించుకోవాలనే ఒక ఫీలింగ్ ఏదైతుందో, తపన ఏదైతుందో అది కొంచెం రాంగ్ అనే చెప్పొచ్చు. రైట్. ఇక్కడ ఒక మాట అడగాలి సార్ మిమ్మల్ని, శ్రీనివాస్ గారు. అసలు విదేశీ విద్యలకి సరే చాలా గొప్ప అవకాశం విదేశీ విద్య అనేది అందరూ జగమెరిగిన సత్యం. బట్ ఇప్పటికి కూడా మన భారతదేశంలో చదువుకుంటే తక్కువ, ఫారిన్ వెళ్తేనే ఎక్కువ అనే భావన కంటిన్యూ అవుతుంది. దానికి కారణం ఏంటంటారు? ఇక్కడ విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోవడమా, అక్కడ జాబ్ మార్కెట్ బాగుంటుందనా, లేక అక్కడ డబ్బులు బాగా వస్తాయి సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో అని ఉందా తపన? అంటే మేజర్గా ఏంటంటే మేడం ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ తక్కువ ఉంటాయి మేడం. అవును. అంటే ఒక లిమిటెడ్గా మీరు ఇంజనీరింగ్ చదవాలంటే అటు ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇంకొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ అలా లిమిటెడ్గా ఉంటాయి మన సీట్స్. మీరు అందులో సీట్ కొట్టాలంటే కొంచెం ర్యాంకు కాంపిటేటివ్గా ఉండాలి. అక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉంటాయి. అవును. ఇంకొకటి ఏం చెప్తారంటే పిల్లలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చూసుకుంటే నాకు తెలిసి భారతదేశంలో మనం దేనికి అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం డౌన్లో లేము మనం. కరెక్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంత ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇట్లా మెకానికల్ ఇలాంటి బ్రాంచెస్ ఉన్నాయంటే మనం ఇంకొంచెం దానికి ఆ కరికులంకి కొంచెం అడ్వాన్స్డ్ ఎడిషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవును. మెకానికల్ ఇంజనీర్ కోర్ ఇక్కడ మెకానికల్ చదువుతున్నారు, మీరే రోబోటిక్స్, ఆటోమేషన్ అది కూడా డిగ్రీ లెవెల్లోనే వాళ్ళకి కరికులం చేయగలగాలి మనం. అవును. చాలా యూనివర్సిటీస్ ఏంటంటే ఇటు గవర్నమెంటల్ యూనివర్సిటీస్ కావచ్చు అట్లాంటివన్నీ ఏంటంటే కరికులం ఎప్పుడు 10 years బ్యాక్ కూడా మేడం మీరు కొన్ని ఇంజనీరింగ్ సిలబసెస్ చూసారంటే 10-15 years బ్యాక్ కూడా నడుస్తుంది. అవును. సో ఇక్కడ మీరు అక్కడ యూఎస్ ఎందుకు వెళ్తున్నారంటే కరికులం కొంత చేంజ్ ఉంటుంది ఫ్రీక్వెంట్గా. తర్వాత మీరు ఒక చదువుకున్న ఒక ఉద్యోగం చేయాలనుకోండి, మీ చదువులో మీకు నేర్పే స్కిల్ ఎక్కడ ఉంటే మీ ఉద్యోగం స్కిల్ ఎక్కడ ఉంటుంది. అవును. సో మీరు ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఏంటి అక్కడ మీరు యూఎస్లో కానీ ఇలాగ ఫారిన్ కంట్రీస్లో ప్రాజెక్ట్ చేసినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తారండి మన పిల్లలు. మీరు ఈవేళ అంటే మనం ఎట్లాగా ఈ డయాస్ మీద మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ మీ పర్మిషన్తో మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూసుకున్నాం అనుకోండి, చాలా ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసినవి కాదు. సో ఈ అలవాటు లేకపోవడం వల్ల అవి కూడా మీట్ అవ్వలేకపోతున్నారండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ చిక్కుల్లో పడతారండి. ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పినట్టు మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అది చూసుకోవాలండి. అవును. తర్వాత పేరెంట్స్ అఫోర్డబిలిటీ చూసుకోవాలి. అవును. వీళ్ళకి ఏంటంటే కొంత క్రేజ్ ఉంటుందండి. అందరూ వచ్చి క్యూఎస్ రేటింగ్స్ లేకపోతే వరల్డ్ టాప్ కొడతారు, కానీ వీళ్ళ కావాల్సిన రిక్వైర్మెంట్స్ టాప్కి రీచ్ కావు. అవును. ఆ రీచ్ కాకపోతే దాన్ని మ్యాచ్ చేసుకుంటాకి పిచ్చి పనులు కూడా చేసి వెళ్ళేటోళ్ళు ఉంటారు, దాన్ని కొంచెం మార్పులు చేసుకుని. మీకు ఇవన్నీ ఏంటంటే కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం మేడం. మీరు ఇవాళ భారతదేశంలో బ్రతకాలన్నా ఇప్పుడు రోడ్డు అంటే వెళ్తాం మేడం, ఎవరు మనకి తప్పే ఉండదు, ఎవరో వచ్చి గుద్దేస్తారు, మన కోపం లేదు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మన దేశంలో మనకి చాలా చూస్తున్నాం. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి, సెల్ఫ్ అవేర్నెస్ ఒకటి, ఇవన్నీ చాలా లోపించి. అంటే నిజంగానే ఇందాక మొదలుపెట్టినప్పుడు సందీప్ గారు మనం అనుకున్నాం, లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నారు, చాలామంది సఫలీకృతులు అవుతున్నారు. కాబట్టి జనరల్గా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఏదో జరిగిపోతుంది అండం తప్పు. కానీ 633 మంది సంఖ్య పరంగా ఇంతమంది గత కొన్నేళ్లలో మరణించారని వింటే ఎక్కడైనా వాళ్ళు మరణించి ఉండొచ్చు, ఏ కారణంతో అయినా జరగచ్చు. బట్ వేరే దేశానికి వెళ్ళి జరుగుతున్న సంఘటనలు కాబట్టి ఒక్కసారి అందరూ ఉలిక్కి పడుతున్నాం, నిజంగా ఈ ఫారిన్ చదువులు అవసరమా? నిన్న మొన్న కూడా జరిగిన సంఘటన మీరు చూస్తుంటారు కదా, ఏం జరిగింటుంది అక్కడ? అంటే ఇప్పుడు అందులో ఒక కేసు, వెరీ రీసెంట్ కేసు ఏంటంటే కెనడాలో ఒక అబ్బాయి 25 yearsలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అవును. అది మోస్ట్లీ అక్కడున్న అట్మాస్ఫియర్ కండిషన్లో వచ్చిన ప్రాబ్లమే అవుతుంది. అవును. తర్వాత రీసెంట్గా పర్డ్యూలో కూడా స్టూడెంట్ మిస్ అయిపోయి తర్వాత డెడ్ బాడీ కనిపించింది. ఇప్పుడు ఇందులో పాత కేసులు మనం కొన్ని చూసినట్లయితే అక్కడ వాళ్ళ ఏదో అమెరికన్సా లేకపోతే మన వెళ్ళిన పిల్లలు కొట్టుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేడం, ఒక దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు ఒకటే చెప్తాను, ఎంతో రెస్పాన్సిబిలిటీ తీసుకుని వెళ్ళాలి. నేను ఈ డిగ్రీ తెచ్చుకొని ఇప్పుడు పాపం 1 acre 2 acres ఉన్న వాళ్ళు కూడా సగం పొలాలన్నీ పంపుతున్నారు తల్లిదండ్రులు.
ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే నేను వెళ్ళిన కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. నిజంగా ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు 20 అవర్స్ పార్ట్ టైము కాలేజీలో యూనివర్సిటీలో చేయడం కూడా కష్టమే అండి. ఎందుకంటే అవును. మీరు రియల్గా చదువుకొని మీ ప్రాజెక్ట్స్ రాసుకొని మీరు పేపర్ డెవలప్ చేసుకొని, ఇప్పుడు ఇండియన్ కరికులంలో మీకు అన్ని అరటిపండు వచ్చినట్టు ఒక పాఠం చెప్తారు, నోట్స్ ఇస్తారు, లేకపోతే ఆల్ ఇన్ వన్ లేకపోతే ఏ బుక్స్ ఉన్నాయి ఇక్కడ, అవును, అక్కడ మొత్తం మీరే రెడీ చేసుకోవాలి. అసలు అంత టైం ఎక్కడుంది? Correct. 20 అవర్స్ దాటి. సో అంటే చదువుతో నిజంగా సీరియస్గా వెళ్తే అసలు అంత టైం ఉండదు మేడం. ఆ జాగ్రత్తలన్నీ ముందే చూసుకొని వెళ్ళాలండి. బడ్జెట్ అలాగూ సార్ చెప్పినట్టు బడ్జెట్, తర్వాత లివింగ్ కండిషన్స్ అన్నీ చూసుకోవాలి. అండ్ ఫైనలీ సందీప్ గారు, అంటే మీరు చెప్పండి యాజ్ అన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా మీరు విద్యార్థులకు ఎలాంటి బ్రీఫింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది? విదేశాంగ శాఖ ఎంతవరకు బాధ్యత వహించే అవకాశం ఉంటుంది? అంటే యాక్చువల్లీ అందరినీ కనిపెట్టుకుని ఉండడం ఎవరి వల్ల కాదు, నిజాన్ని చెప్పాలంటే పెద్ద క్రైసిస్ వస్తే తప్ప. ఏదో కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ విద్యార్థులు చిక్కుకున్నారు, లేదు ఇంకేదో జరగకూడదు, యుక్రెయిన్ ఇష్యూ వచ్చినప్పుడు ఉంది. అలాగే ఒక యూనివర్సిటీ బ్యాన్ అయిపోయింది కొన్నేళ్ల క్రితం. సడన్ గా వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని అక్కడ శిక్షిస్తారా అంటే రక్షిస్తారా అని ఆ టైంలో ఎంబసీ కొంచెం కలెక్ట్ చేసుకుంది. మీరేమంటారండి? అంటే యూనివర్సిటీస్ విషయంలో మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేయలేమండి. బేసిక్గా ఈరోజు మనకు ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్లో ఉంది. అవును. ఏ యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నాము, ఏ కోర్స్ తీసుకుంటున్నాము, అది డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుంది, మనకు ట్యూషన్ ఫీ ఎంత అవుతుంది, లివింగ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, ఇవన్నీ చూసుకొని మనకు తగ్గట్టుగా చూస్ చేసుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఏరియా మనం వెళ్ళే యూనివర్సిటీ అండ్ మనం ఉండే ప్లేస్ సేఫా కాదా అనేది కూడా ఒక రీజన్ అండి. బేసిక్గా సో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 20 అవర్స్ మనకు పార్ట్ టైం, అది కూడా ఆన్ క్యాంపస్లో మాత్రమే మనం వర్క్ చేయాలి. కానీ ఆ 20 అవర్స్ క్యాంపస్లో వర్క్ అనేది అందరికీ దొరకదండి. అవును. ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే క్యాంపస్లో ప్లేస్మెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా ఇల్లీగల్గా బయట వర్క్ చేయటము, లైక్ గ్యాస్ స్టేషన్స్, సూపర్ మార్కెట్స్, హోటల్స్, మోటల్స్, అది కూడా ఒక లైక్ నైట్ టైమ్స్ వర్క్ చేయటము, అలోన్గా స్ట్రీట్లలో వాక్ చేయటము, ఇలాంటి కేసెస్ అనేది కొంచెం క్రైమ్కి కొంచెం ఎక్కువ తావిస్తున్నట్టు అవుతుంది. అవునండి. సో మనం చూసుకున్నట్లయితే యుఎస్ ఒక బిగ్ కంట్రీ, మోస్ట్ డిజైరబుల్ యాక్చువల్లీ. అమెరికా వెళ్ళడం అంటే ఒక కళ అందరికీ. అండ్ యుఎస్ కానీ కెనడా కానీ అక్కడ గన్ కల్చర్ ఉందనేది మనందరికీ కూడా తెలుసుకున్నా. సో బేసిక్గా ఆ గన్ కల్చర్ వచ్చిన రీజన్ అనేది డిఫరెంట్. సో యుఎస్లో లైక్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ వెరీ లెస్ కరెక్ట్ కంపేర్ టు మన వేరే కంట్రీస్తో చూస్ చేసుకుంటే. వాళ్ళు కంట్రీ సైడ్ లీవ్ చేయటము, కంట్రీ సైడ్ ఉండటము, లేదంటే సిటీకి దూరంగా ఉండటము, అలా వాళ్ళు ఇండివిజువల్గా ఉండే టైంలో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం యానిమల్స్ అటాక్స్ కానీ ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి గన్ అనేది వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ లాగా యాడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు అది ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు కరెక్ట్ లీగల్గా ఇల్లీగల్గా రకరకాల వెపన్స్ మెయింటైన్ చేయడం, అంటే వాతావరణంలోనే కొన్ని పొంచి ఉన్న ప్రమాదాలు ఉన్నాయి. అది క్లైమేట్ కావచ్చు, ఈ గన్ కల్చర్ కావచ్చు, లేదు ఇతరత్ర ఒక ఫ్రీ సొసైటీలో మనకి అందుబాటులో వచ్చే ఇతర వ్యసనాలు కావచ్చు. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు డ్రగ్స్ ఇక్కడ కూడా అందుబాటులో ఉన్న మాట వాస్తవం, అందరికీ తెలుసు. కానీ కెనడాలో మొత్తం కూడా కొన్ని డ్రగ్స్ లీగల్గా ఉంటుంది, లీగల్గా కూడా అందుబాటులో ఉంది. యూఎస్లో కూడా కొన్ని స్టేట్స్లలో కొన్ని డ్రగ్స్ లీగల్గా ఉంది. సో ఇవన్నీ చూసి తెలిసి ఆచితూచి మీరు అయితే సలహా ఇస్తారా? ఎందుకంటే బహుశా అబ్బాయిల కట్నం కూడా పెరుగుతుందని ఒక హోప్ అమెరికా రిటర్న్ అంటే. నిజం కదండి, నిజమే కదా మేడం. అంటే మనం నవ్వుకుంటున్నాం కానీ వాస్తవం కాదు. కానీ అంటే అట్లా వెళ్ళేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, అంటే అందరినీ మనం అట్లా చూడలేము. తర్వాత ఇంకోటి ఏంటంటే పాపం మీరు డిబేట్ పెట్టి మాట్లాడుతున్నంతసేపు మనం ఫారెన్లో జరిగింది కాబట్టి చూస్తున్నాం. ఈ 5 ఏళ్ళలో భారతదేశంలో ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్? అది కరెక్ట్ అది అనుకున్నాం. అదే దేశంగా ఉంటుందంటే మేడం, అంటే మీకు చిన్నగా దీన్ని మనకు అర్థం కావాలంటే మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు మేడం, 99.4 ఫేవర్ వచ్చింది, లేకపోతే 103 వచ్చింది. 99.4 అంటే అసలు పట్టించుకోం మనం. 103 వచ్చింది, మన ఆఫీస్కి వెళ్తాం, మానేస్తాం, చాలా ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇదే మీ పిల్లలు మా పిల్లలు ఫారెన్లో ఉన్నారనుకోండి, 99.2 వచ్చినా మనం వరీ అవుతాం. అంటే మన విషయాన్ని చూసే ఒక పెర్స్పెక్టివ్ మారిపోతుంది. అవును. అందుకనే ఇది ఇట్లాంటి అక్కడ జరిగితే మనం ఫీల్ అవుతున్నాం. మరి భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. అంటే మనం ఏం చేయాలంటే ఎవరన్నా వెళ్ళేటప్పుడు పేరెంట్స్ చెప్తారండి, ఏ పేరెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పిచ్చిగా తిరగమని చెప్పరు. ఇక్కడ మీరు నేను సర్వే అవ్వాలన్నా, స్టూడెంట్ సర్వే అవ్వాలన్నా స్వీయ నియంత్రణ చాలా అవసరం అండి. రకరకాల ఇప్పుడు రోడ్డు అంటే వెళ్తూ ఉంటాడు, చెత్త బోర్డు ఉంటుంది, మనకి ఏది కావాలో తీసుకొని మిగిలింది వదిలేసేయాలి. ఎందులో ఎంతవరకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఎంతవరకు ఉండాలి, ఈ సరిహద్దులన్నీ వాళ్ళ ఎమోషనల్గా ఎలా ఉండాలి. ఎవరో కోపం వచ్చి తిడతారు, మనం కూడా తిడితే అది ఘర్షణ అవుతుంది ఒకసారి. అంటే వాళ్ళకి తెలియాలి, లైఫ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. అలాగే దాంతోపాటు అదే ఎవరి వాగోగులు వాళ్ళు చూసుకోవడం అనేది అంత బాధ్యత వస్తే కానీ వాళ్ళు ఎమోషనల్గా రెడీగా లేరని అర్థం చేసుకోవాలి. సో ఈ సంఘటనలు చూశాక ఇంకా మీరు
ఫారిన్ చదువులు డెఫినెట్గా ఒక పర్సనాలిటీకి ఒక వన్నె తీసుకొస్తాయని అంటారా? అంటే డెఫినెట్గా కొత్త దేశం, కొత్త సంస్కృతికి వెళ్తే మనం అనేక విధాల వికసిస్తాం. సో వుడ్ యూ స్టిల్ సే అండి దట్ అమెరికా వెళ్ళి, కెనడా వెళ్ళి చదువుకుంటే గొప్పగా ఉంటుందని? అంటే మనం అక్కడికి వెళ్ళి చదువుకుంటేనే వికసిస్తాను నేనైతే ఒప్పుకోను మేడం. ఇవాళ భారతదేశంలో బస్సు వెళ్ళని రోడ్లో చదువుకొని 35 lakhs 40 lakhs తీసుకున్న పిల్లలు ఉన్నారు. మీరు గేట్ రిజల్ట్స్ చూసుకుంటే ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇది ఒక తప్పు ముద్రలు సమాజంలో పడ్డాయి. అంతే అంటారు. అది ఎందుకు పడ్డాయో తెలియదు. రైట్. తర్వాత మనం ఏంటంటే ఎవరో వెళ్ళారు చేశారు, సరే నా ఎఫర్డబిలిటీ చూసుకోవాలి, నా కెపాసిటీ చూసుకోవాలి. అది నేను ఎక్కడే 10 బ్యాక్లాగులు పెట్టుకొని 6 CGPAతో పాస్ అయితే అక్కడ ఇవన్నీ నేను మీట్ అయినప్పుడు కదా, నేను అనుకున్న గోల్స్ ఆ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు కదా వచ్చేది. అంటే నువ్వు వెళ్ళే ముందే మీకు తెలిసినప్పుడు అవి పేరెంట్స్ పాపం చదువుకోని వాళ్ళు ఉంటారు కొద్దిమంది, రైతులు కానీ వాళ్ళు, సరే వీళ్ళు చెప్తే వింటారు. సో ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ మేడం. రైట్. మీకు ఏమవుతుందో మీకు తెలుస్తుంది మేడం. తర్వాత మీరు అడిగినట్టుగా కంపల్సరీగా ఇంకో దేశం దాటితేనే వికసిస్తుంది అంటే నేనైతే ఒప్పుకోను మేడం. ఎందుకంటే ఈరోజు భారతదేశం ఫారిన్ కంట్రీస్లో ఉన్న చాలా కాలేజ్ కన్నా మన యూనివర్సిటీస్ చాలా అద్భుతంగా చేస్తున్నాయి. అంటే ఇక్కడ మెరిట్ స్టూడెంట్సే యూఎస్ వెళ్తారు, మెరిట్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తారనే వర్డ్ లేదు మేడం. ఇండియాలో లాగానే అక్కడ కూడా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నార్మల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ అందరు టాప్ స్టూడెంట్స్కి, ఇంకా మనం ఓపెన్గా మాట్లాడితే టాప్ స్టూడెంట్స్ ఇక్కడే ఉంటున్నారు. అదే నార్మల్గా చదివే స్టూడెంట్సే ఎక్కువ అబ్రాడ్ వెళ్తున్నారు. బికాస్ టాప్ చదివే స్టూడెంట్కి క్యాంపస్ ప్లేస్మెంట్ రావడము, లేదంటే లైక్ ఇక్కడ తనకి ఏదైనా ఉపాధి అవకాశం దొరకడం, ఇలాంటివి జరుగుతున్నాయి. నార్మల్గా చదివే స్టూడెంటే ఇంకా వేరే కంట్రీస్కి చూస్ చేసుకుంటున్నాడు. అవును. బికాస్ లైక్ అందరికీ తెలిసిన విషయం అంటే ఇక్కడ లేనిది, ఇక్కడ తన క్వాలిఫికేషన్స్లో లేనిది బహుశా ఒక ఫారిన్ యూనివర్సిటీ జోడిస్తే ఒక ఆరా వికసిస్తుంది, ఒక పర్సనాలిటీ వికసిస్తుంది అని ఒక ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. డెఫినెట్గా అది మన అంటే రెజ్యూమేలో కూడా ఒక యూనివర్సిటీ పేరు ఐఐటి అని రాస్తే అదొక గౌరవం. బట్ మామూలుగా మీరు అన్నట్టు కొంచెం యావరేజ్ కాలేజీలో చదివే డిగ్రీలకి ఒక యూఎస్ రిటర్న్ అని చెప్తే డెఫినెట్గా ఒక స్థాయి పెరుగుతుందని ఒక భావన అయితే ఉంది. ఎవరు లేరు మరి, రిటర్న్ అంటూ ఎవరు లేరు, చాలా తక్కువ. అందరూ అక్కడ సెటిల్ అవ్వాలనే ఆలోచన ఎవరికైనా. అవును. కాబట్టి మొత్తానికి అయితే మనకు తెలిసింది ఏంటంటే, ఒకటి మీరు అన్నట్టు సార్, ఇది ఎక్కడైనా జరగచ్చు ఈ మరణాలు. అయితే దేశం కాని దేశంలో ఇలా చాలా అనూహ్యంగా జరుగుతున్న సంఘటనలు కాబట్టి, అంటే ఎక్కడి నుంచో పైనుంచి పడిపోవడం, ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు, మొన్న కూడా ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మన దేశంలోనే తను ఏదో సెల్ఫీ తీసుకుందామని వెళ్ళి పడిపోయింది 300 అడుగులు. కాబట్టి ఇక్కడ జరుగుతాయి. అయితే వేరే దేశంలో జరిగినప్పుడు మన గుండె తరుక్కుపోతుంది, అయ్యో మన పిల్లలు అలా అయిపోతున్నారని చెప్పి. బట్ చాలా మంచి అవగాహన ఇచ్చారు సార్, మంచి పాయింట్లు చెప్పారు. సందీప్ గారు, మీకు కూడా ఎనీథింగ్ ఎల్స్ వుడ్ లైక్ టు స్టే? దీంట్లో సూసైడ్స్ కూడా మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు మేడం. సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. అవును. అంటే లైక్ ఫినాన్షియల్ గా ఫిట్నెస్ కరెక్ట్ గా లేకపోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ టైంలో వీళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ దొరకకపోవడము, లోన్ వాళ్ళ నుంచి ప్రెజరు, ఇంటి దగ్గర నుంచి ప్రెజరు, సో ట్యూషన్ ఫీ తీసుకున్న అప్పు ఎలా తీర్చాలి, ఇలాంటి అన్ని రీజన్ల వల్ల కూడా స్టూడెంట్ బాగా ప్రెజర్ ఫీల్ అవ్వటము, రైట్, అండ్ ఒంటరిగా ఉండడం వల్ల, ఇలాంటి చాలా రీజన్ వల్ల ఈ మరణాలు అనేది సంభవించవచ్చు. రైట్, తప్పకుండా ఇవి తగ్గుతాయి రాబోయే రోజుల్లో. ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్, ఎందుకంటే ఎక్కడున్నా అంటే ఏ దేశంలో ఉన్నా బాగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా విజయవంతంగా జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటారు తల్లిదండ్రులు కూడా. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, అండ్ మీకు కూడా చూసినందుకు ధన్యవాదాలు.